ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించిన అభిప్రాయం ఏంటంటే ఉండాలా లేదా? అన్న ఖచ్చితంగా ఒక స్టేట్ క్యాపిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదన్న. ఖచ్చితంగా ఒక క్యాపిటల్ ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అటు వేరియస్ దీని మీద క్యాపిటల్ అనేది ఖచ్చితంగా నీడ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా కూడా. అయితే ఇప్పుడు క్యాపిటల్ అంత అవసరం ఉంటున్నావు వేరియస్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్యాపిటల్గా అమరావతి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. 2014-19 కూడా అమరావతి అని చెప్పేసి చెప్పారు. మరి అమరావతి ప్రాంతమే క్యాపిటల్గా ఉండడం మంచిదేనా ఆ నిర్ణయం కాదా? ఖచ్చితంగా మంచిదనే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పటి నుంచి అమరావతి అనే ముందు నుంచే ఉంది. 3 క్యాపిటల్ సిటీస్ కావాలని చెప్పి మధ్యలో డిస్టర్బ్ చేశారు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు ముందు నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఏ ప్లాన్ అయినా కూడా. మధ్యలో ఇప్పుడు తీసుకొచ్చి సడన్ గా మార్చారనుకోండి, అప్పుడు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మారిపోద్ది, కష్టం అవుతుంది. కానీ ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎక్కడ ఉన్నాయి ఏంటి ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అనేసి వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో దట్ ఒక చోట ఉంటేనే బెటర్ అన్న నా ఫీలింగ్. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ అన్నట్టు అమరావతి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అన్న ఆబ్వియస్లీ అది కరెక్ట్ అని చెప్తాను అన్న నేనైతే. అమరావతి ఎందుకంటే నీకు సంబంధించి పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అది ఏంటంటే సెంటర్ ఆఫ్ ద స్టేట్ లో ఉంది కాబట్టి, సో దట్ అక్కడ మనం డెవలప్ చేసామంటే ఎవరికైనా కూడా యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది అన్న. యాక్సెసిబిలిటీ ఈజీగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరన్నా తెలియజేయాలన్నా వ్యక్తపరచాలన్నా కూడా మనకి ఇంత దూరం ఉంది. ఫస్ట్ పాయింట్ మోస్ట్లీ ఇట్లంతా రూరల్ ఏరియాస్ కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరన్నా తెలియజేయాలనుకుంటే మోస్ట్లీ కాస్ట్ కటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దూరం ఉంటుంది, మనం పోవడం అవసరం అన్నట్టు ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ద స్టేట్ లో ఉంటే ఏమైందంటే ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఉంటాయి కదన్న. అలాగా సెంటర్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి బాగుంటుంది.